నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చేయటమే లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ వెల్లడించారు. సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయంలో రాజధాని రైతుల సమస్యలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ భేటీ అయ్యారు. సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో పాటు ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గ్రామాల వారీగా అభివృద్దికి 20 రోజుల్లో 25 గ్రామాలకు డీపీఆర్ రెడీ చేస్తామని పెమ్మసాని, నారాయణ తెలిపారు. రైతులకు లేఅవుట్లు ఇచ్చిన చోట సరిహద్దు రాళ్లు పోయాయని, డిసెంబర్ 5 నుంచి సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రైతులు అపోహలను నమ్మవద్దని, ప్రతి 2 వారాలకు ఒకసారి ఈ కమిటీ సమావేశమవుతుందని, 6 నెలల్లోగా సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లందరినీ 25 విలేజెస్ ని ఎన్సీసీ 4, ఆర్వీఆర్ 3, మెగా 13, బిఎస్ఆర్ 5, ఎల్ఎన్టీ 3 ఈ విధంగా 25 విలేజెస్ ని ఈ 5 కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని విలేజ్ వైజ్గా 5 అంటే ఒక 135 లీటర్స్ పర్ డే పర్ సిటిజన్స్కి నెక్స్ట్ 15 ఇయర్స్లో ప్రొజెక్టెడ్ పాపులేషన్ బేసిస్ మీద వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్, రోడ్స్, శానిటేషను, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఈ 5 బేసిస్ మీద డిపిఆర్ వితిన్ 20 డేస్లో డిపిఆర్ ఈ 25 విలేజెస్కి చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి డిసెంబరు 15th to 30th మధ్య మాకు ఫైనల్ డిపిఆర్లు సబ్మిట్ చేస్తారు. ఈ 25 విలేజెస్కి డిసెంబర్ 30th అది అప్రూవ్ అయితే జనవరి 1st నుంచి వర్క్ చేసి 6 monthsలో అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ జూన్ 2026కి 25 గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బ్రాడీపేట బండ్లమూడి హనుమాయమ్మ డిగ్రీ కాలేజీలో జిల్లా యువజన ఉత్సవాలు 2025 ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా యువ దినోత్సవాల కార్యక్రమంలో స్టెప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లా యువత తమ ప్రతిభను నిరూపించుకోవడానికి, భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవడానికి ఉత్సవాలు ఒక గొప్ప వేదిక అని తెలిపారు. క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాల్లో ఎదగాలనే ఆసక్తి ఉన్న ప్రతి యువకుడికి ఇలాంటి కార్యక్రమాలు ప్రేరణ ఇస్తాయని అన్నారు. రాష్ట్ర అభివృద్దిలో యువతే ప్రధాన శక్తి అని, అందుకే ప్రభుత్వం యువత అభివృద్ది కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దుర్గాబాయ్, స్టెప్ సీఈఓ విజయలక్ష్మి, బీహెచ్ కాలేజ్ ప్రిన్సిపల్ కౌసల్య, పొల్యూషన్ కంట్రోల్లో ఈఈ నజీమా బేగం పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకొని అన్ని విధాల్లో కూడా మీరు ఎదగాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు సక్సెస్ అంటే ఒక డాక్టర్ అవడం, ఇంజనీర్ అవడం, లేదంటే ఏదైనా పొలిటికల్ లీడర్ అవడం కాదు. సక్సెస్ అవడం అంటే హ్యాపీగా ఉండడం. విచ్ ఎవర్ ఫీల్డ్ గివింగ్ యూ హ్యాపీనెస్, మీరు అందులో ఉండండి. ఒకప్పటిలాగా మీకు రిస్ట్రిక్షన్స్, ఇదే చేయాలి, ఇదే చదవాలి, ఇలాగే ఉండాలి అనే సొసైటీ నుంచి దాటి మనం చాలా ముందుకు వచ్చాం. మనం ఏం చేయాలి అని అనుకుంటున్నామో మనకు ఒక క్లారిటీ ఉంటే చాలు, కాస్త డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉంటే చాలు. ఈరోజు మొత్తం సొసైటీ అంతా కూడా ఓపెన్ ప్లాట్ఫామ్ లాగా మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించే విధంగా ఉంది. సో ఆపర్చునిటీ గ్రాబింగ్ ఒక్కటే మనం చేయాల్సిన పని. సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. విజయవాడ నుంచి రాజధాని అమరావతికి కరకట్ట మీదుగా వెళ్లే అవసరం లేకుండా సీడ్ యాక్సెస్ రోడ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో పెనుమాక, ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ కు కొంత భూమి ఇవ్వకపోవడంతో నిలిచిన రోడ్ పనులను మంత్రి నారాయణ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ అభివృద్ది కోసం చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై చాలా మంది బీజేపీలో చేరుతున్నారని జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు వెల్లడించారు.
సంజీవ నగర్లో పట్టారామయ్య అతని మిత్ర బృందానికి జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు బీజేపీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతిరావు దర్శనపు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం, రాష్ట్రాభివృద్ధికి పాటుపడడాన్ని చూసి పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అబ్రహాం, దుర్గాప్రసాద్, పురుషోత్తం, కుమార్ గౌడ్, రాజశేఖర్, రాజేష్ నాయుడు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం సంజయ్ నగర్ 2వ లైన్లో రామయ్య గారు ఎంఆర్పీఎస్ నాయకులు వారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నచ్చి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పేద ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ నచ్చి వారు భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడానికి సిద్ధమైన సందర్భంగా మేము ఈ యొక్క సంజయ్ నగర్ 2వ లైన్కు రావడం జరిగింది. సంజీవ నగర్ అంటేనే దళిత వర్గాలకి, ముఖ్యంగా మాదిగలకి ఒక అడ్డా. ఇలాంటి ప్రాంతం నుండి గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నచ్చి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన పట్టా రామయ్య గారు మరి కొంతమంది వ్యక్తులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు గారి నాయకత్వంలో పార్టీ ముందుకెళ్లటం చూసి పార్టీలో నేను చేరతానని మా దగ్గరకు వచ్చి ఆయన చెప్పడం జరిగింది. వెంటనే జిల్లా అధ్యక్షుల వారికి సమాచారం ఇచ్చి పార్టీలో జాయిన్ చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా హిమనీ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి, సిఐటియు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ కోడ్స్ అమలు చేయడం అంటే 90 కోట్ల కార్మిక వర్గాన్ని హత్య చేయడమే అని మండిపడ్డారు. లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మిక వర్గం కట్టుబానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ కేంద్రంగా అనేక పోరాటాలు చేసిన కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా ఈ నెల 25వ తేదీన పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమవుతున్నామన్నారు. లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సగభాగానికి పైగా ఉన్నటువంటి కార్మిక వర్గ హక్కులన్నింటినీ హరించి వేసేటువంటి చట్టాలని 4 కార్మిక కోడ్లని ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల ఇప్పటి వరకు మనం ఒక వర్గాన్నో, ఒక మనిషినో, కొంతమందినో దాడి చేయటం, చంపటం చూసాం. కానీ ఒక సమూహంగా, ఒక పెద్ద సమూహంగా 90 కోట్ల మంది ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఈరోజు నిజానికి హత్య చేసినట్టుగానే మేము భావిస్తున్నాం. కార్మిక వర్గ హక్కులన్నీ పరిహాసానికి గురయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఆ చట్టాలు కానీ అమలు జరిగేట్టయితే కార్మికులకు మిగిలేదంటూ ఏమి ఉండదు. కట్టుబానిస విధానం తప్ప మరొకటి లేదు. ప్రధానంగా ఈ లేబర్ కోడ్స్ కనుక అమలైతే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధానంగా దీనిలో పెట్టారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరితే 6 నెలల, సంవత్సరం నిర్ణయించుకొని ముందుగానే నేను ఇంతవరకే పనిచేయగలను చెప్పేసి దానిలో నిర్ణయించబడుతుంది. అంటే ఉద్యోగ భద్రత లేదు, ఎప్పుడైనా తీసేయడానికి వీలుంటుంది. ఒక పక్క మేము గ్రాట్యుటీ 1 సంవత్సరానికి తగ్గించామని చెప్పేసి దీనిలో గొప్పగా చెప్పుకుంటున్నారు. దాన్ని కేవలం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకే తప్ప ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న వర్కర్లు ఎవరికి పనిచేయదని ఇప్పటికి 5 సంవత్సరాలు కాలపరిమితి పెట్టారు. 5 సంవత్సరాలు కొనసాగుతుంది. మరి దీన్ని కూడా వికసిత భారత్ అని చెప్పేసి పేపర్లో ప్రకటనలు ఒకదంపుడు విధానాలే తప్ప కార్మికులకు న్యాయం చేకూర్చేది లేదు. జమాయత్ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నవంబర్ 30వ తేదీ వరకు నిర్వహించనున్న పొరుగువారి హక్కుల దేశవ్యాప్త ఉద్యమానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను అమీర్ ముఖామీ, జనాబ్ మహ్మద్ యాసిన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంచుకుపోతున్న మానవ సంబంధాలు పెంపొందించుటకు, ఏకాంత జీవితానికి అలవాటు పడుతున్న ప్రజల్లో పరస్పర మానవ సంబంధాలను పెంచడానికి, ప్రజల్లో సామాజిక చింతన కలిగించేందుకు జమాయిత్ ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా నవంబర్ 30వ తేదీ వరకు పొరుగువారి హక్కుల ఉద్యమం నిర్వహిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు, ఇచ్చిపుచ్చుకునే పూర్వ సాంప్రదాయాలు, పరస్పర సహాయ సహకారాలు, అన్యోన్యతలు కలిగించుటకు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకుని వెళ్తామని తెలిపారు. ఖురాన్ తాకీదు చేసిన ప్రవక్త ప్రవచనాల్లో ఉద్భవించిన పొరుగువారి హక్కులు బాధ్యతగా స్వీకరించమని ముస్లిం సమాజాన్ని కోరుతామని, తమ చుట్టుపక్కల ఉన్న అన్ని మతాల వారితో
నిష్కల్మష సంబంధాలు కలిగిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు నగర ముకామి జమాత్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే జమాతే ఇస్లామీ హింద్ ఈ విధంగా పొరుగువారి యొక్క హక్కులు ఏంటి, ఇస్లాంలో పొరుగువారి యొక్క హక్కులు ఏమని తెలియపరచబడ్డాయి. ఉదాహరణకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నీ పొరుగువాడు ఆకలితో ఉండి పస్తులుండి నువ్వు కడుపు నిండా భుజిస్తే నువ్వు విశ్వాసి కాజాలడు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియపరిచారు. ఇంకా అదేవిధంగా పొరుగువారి హక్కుల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక విషయాలు తెలియపరిచారు. నీ పొరుగువాడు అనారోగ్యంగా ఉంటే నువ్వు అతన్ని పరామర్శించమన్నారు. అదేవిధంగా నీ పొరుగువాడు ఏదైనా దైవ అనుగ్రహాన్ని పొందినట్లయితే అతన్ని శుభాకాంక్షలు తెలియపరచమన్నారు. అతను ఏదైనా కష్టబాధల్లో ఉన్నట్లయితే అతను ఆ కష్టబాధల్లో సుఖ దుఃఖాల్లో అతనితో పాటు పాల్పంచుకోమన్నారు. ఈ విధంగా పొరుగువారి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సమాజానికి తెలియపరిచి సమాజంలో పొరుగువారి హక్కుల గురించి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో జమాతే ఇస్లామీ హింద్ ఈ ఉద్యమాన్ని చేపట్టారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అఖిల భారత యాదవ మహాసంఘాల ఆధ్వర్యంలో యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవం ఆదివారం ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీకృష్ణ ప్రాంగణంలో జరగనుంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పుటూరి పేరయ్య, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ నెల 23వ తేదీ ఆదివారం యాదవ మహాసంఘం ఆధ్వర్యంలో వన సమారాధన జరుపుతున్నామన్నారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలతో కార్యక్రమం మొదలు పెడతామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి యాదవ ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. పార్టీలు వేరైనా యాదవులంతా ఒకటే అనే భావంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అనంతరం వన సమారాధన ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మర్రి వెంకట్రావు, పెద్దిబోయిన బాలయ్య, తాళ నాగరాజు యాదవ్, కుమ్మర క్రాంతి కుమార్, మద్దుల వెంకట కోటయ్య, శివకుమార్, కేశవ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం వచ్చినటువంటి మొదటి 2 వారాలు కూడా వర్షాలతో ఇబ్బంది ఉండి 10 మంది సమూహం ఎక్కడ కూర్చోటానికి వీలు లేకుండా పరిస్థితుల్లో చివరి వారం శుక్రవారంతో కార్తీక మాసం అయిపోయినా కూడా చివరి వారం ఆదివారం నాడు ఈ యొక్క యాదవ సంఘం తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాం. అంటే ఆ రోజున సత్యనారాయణ స్వామి వ్రతంతో మొదలై ఉదయం 7 గంటలకి రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ ప్రముఖులు, అన్ని పార్టీలకు చెందినటువంటి వారు ఈ కార్యక్రమాన్ని హాజరయ్యే విధంగా కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నాం. వచ్చినటువంటి మిత్రులందరూ కూడా, యాదవ మిత్రులందరూ కూడా సమైక్య నినాదం చేసే విధంగా కూడా ఒక ప్రణాళిక రూపొందించుకుంటా ఉన్నాం. పార్టీలు, ప్రతి ఒక్క పార్టీ యాదవ సంఘం అని అంటే అన్ని పార్టీల్లో ఉన్న యాదవులందరూ కూడా యాదవ సంఘం కాబట్టి అందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దీంట్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు హాజరవుతున్నారు. కుల సంఘాలకు సంబంధించిన పెద్దలు అందరూ హాజరవుతున్నారు. ఇప్పుడే చెప్పారు, రాజకీయ నాయకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా బీసీ సంఘ నాయకులు, బీసీలందరినీ కూడా కూడగట్టుకొని బీసీ సంఘ నాయకులను కూడా ఇక్కడికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. దానికి సంబంధించి ప్రత్యేకంగా మీ అందరికీ తెలియచేసేది ఏంటంటే, కుటుంబ సమేతంగా మీరందరూ వచ్చి దీన్ని మంచి కార్యక్రమంగా తీసుకువెళ్ళాలని చెప్పేసి అదంతా కూడా మీ మీదే బాధ్యత ఉంటుంది. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.